హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. టీ20 వరల్డ్ కప్ కోసం ఇటీవల బీసీసీఐ రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. గతంలో జరిగిన వరల్డ్ కప్లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా ఉన్న రాహుల్ ప్రస్తుతం జట్టులో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక రాహుల్ను పక్కనబెట్టిన సెలెక్టర్లు వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజూ శాంసన్లను ఎంపిక చేశారు. దీంతో బీసీసీఐపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే విషయాన్ని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. తాము మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాళ్ల కోసం చూస్తున్నామని, అందుకే రాహుల్కు ఎంపిక చేయలేకపోయామని అగార్కర్ తెలిపాడు. ప్రస్తుతం రాహుల్ టాప్ ఆర్డర్లో ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓపెనర్గా ఆడటం లేదు. ఏ స్థానంలోనైనా ఆడగల సామర్థ్యం సంజూ శాంసన్కు ఉంది. అవసరమైతే లోయర్ ఆర్డర్లోనూ అతడు బ్యాటింగ్కు దిగగలడు. రిషబ్ పంత్ ఢిల్లీ తరఫున 5వ స్థానంలో ఆడుతున్నాడు అని రోహిత్ శర్మతో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అజిత్ అగార్కర్ తెలిపాడు. టీమిండియాకు వరల్డ్ కప్లో మిడిలార్డర్లో ఆడే ఆటగాళ్లు అవసరం ఉన్నందునే మేం ప్రధానంగా ఆ దిశగానే ఆలోచించాం. ప్రస్తుతం పంత్, శాంసన్ మిడిలార్డర్లో చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ మంచి అద్భుతమైన ఆటగాళ్లు కూడా అని అగార్కర్ వ్యాఖ్యానించాడు. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో 5వ స్థానంలో రాహుల్ కీలకమైన ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించినప్పటికీ అతనికి ఈ టోర్నీలో అవకాశం దక్కకపోవడం విశేషం. ఇక ఆ తర్వాత టీమిండియా మరో స్టార్ ప్లేయర్ రింకు సింగ్ ఎంపిక చాలా కఠినంగా అనిపించిందని, అతడు ఏ తప్పు చేయకపోయినా కొన్ని కారణాల వల్ల అతడికి ప్లేయింగ్ 11లో చోటు దక్కకుండా పోయిందని అగార్కర్ వెల్లడించాడు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.